అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనము ఆమ్లా, జింజర్, టర్మరిక్, పెప్పర్, లెమన్ వీటితోటి ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్‌ని ఎలా చేయాలో చూద్దాం. ఈ డ్రింక్ తాగడం తోటి మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందండి. అలాగే ఇన్‌ఫ్లమేషన్ రెడ్యూస్ అవుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. మన బాడీ అంతా డీటాక్సిఫై కూడా అవుతుంది. మన స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్. నేను ఇమ్యూనిటీ డ్రింక్‌కి 1 కిలో ఆమ్లా తీసుకున్నానండి. ఆమ్లాని బాగా 3, 4 సార్లు కడిగేసుకొని ఉసిరికాయలని, వాటిని మొత్తం గింజలన్నీ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ డ్రింక్‌కి నేను 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఈ 2 నిమ్మకాయలని కూడా బాగా కడిగేసుకొని సగం హాఫ్ కింద కట్ చేసి పెట్టుకున్నా. అలాగే 100 గ్రామ్స్ నేను అల్లం తీసుకున్నా. అల్లం కూడా చాలా మంచిదండి ఈ డ్రింక్‌లో వేస్తే. ఈ అల్లంతోటి ఇన్‌ఫ్లమేషన్ అది ఉండదు. వాటిని గూడా శుభ్రం చేసేసుకొని బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నా. అలాగే అల్లంతో పాటు మనకి పసుపు కొమ్ములు దొరుకుతాయి కదా! ఫ్రెష్ పసుపు కొమ్ములు ఎండినవి కాదండి పచ్చివే. అవి ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలి. అవి కూడా చూడ్డానికి అల్లంలాగే ఉంటాయి. వాటిని కూడా మనం స్కిన్ పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నా. మనం ఎప్పుడైతే పసుపు కొమ్ములు వాడతామో దాంతో పాటు మనం మిరియాలు కూడా వాడాలి. మిరియాలు నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నా అనమాట. మనం పసుపు కొమ్ములు మనం డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేస్తే అవి మనకి అస్సలు అబ్జార్బ్ అవ్వవండి బాడీలో. అందుకే ఈ మిరియాలు మనం తీసుకున్నాం అనుకోండి, మిరియాలు, పసుపు కొమ్ములు కనుక 2 కలిపి తీసుకుంటే ఈ రెండిటి కాంబినేషన్ ఎంత మంచిదంటే, పసుపులో ఉండే కర్క్యూమిన్ మన బాడీ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది. కానీ అది పెప్పర్ లేకుండా వాడితే దాని అబ్జార్ప్షన్ 0. అందుకని పెప్పర్ వేసుకొని మనం పసుపు కొమ్ముల్ని గ్రైండ్ చేసుకున్నామంటే దాని అబ్సార్ప్షన్ 2000% వరకు పెరుగుతుంది. ఇప్పుడు మనం వన్ బై వన్ ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ముందర మిరియాలు, అలాగే పసుపు కొమ్ములు, అల్లం, నిమ్మరసం వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఎందుకంటే అన్నిటితో పాటు గ్రైండ్ చేసుకుంటే కొన్నిసార్లు మిరియాలు నలగవు కదా! అందుకని ఫస్ట్ ఈ 3 వేసేసుకొని లెమన్ జ్యూస్‌ని స్క్వీజ్ చేసుకొని మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ పోసి దీన్ని బాగా సాఫ్ట్ పల్ప్ కింద గ్రైండ్ చేసుకున్నాక మన రెస్ట్ ఆఫ్ ద ఆమ్లాస్ ఉన్నాయి కదండీ! ఈ ఆమ్లా ముక్కలన్నీ కొన్ని కొన్ని వేసేసుకొని మొత్తం దీన్ని జ్యూస్ కింద మనం గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు కదా! ఇప్పుడు ఈ పల్ప్‌ని మనం ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకునేటప్పుడు అవసరమైతే చేతులతోటి బాగా నొక్కేసి ఉన్న జ్యూస్ అంతా గూడా స్క్వీజ్ ఔట్ చేసేసేయండి. అలా వచ్చిన జ్యూస్‌ని ఇంకోసారి కావాలంటే సెకండ్ టైమ్ కూడా ఫిల్టర్ చేసేసుకొని, ఆ జ్యూస్‌ని ఇప్పుడు మనం ఐస్ క్యూబ్ మోల్డ్స్ ఉంటాయి కదా! సిలికాన్ మోల్డ్స్‌లో పోసేసుకొని, మనం వాటిని ఫ్రీజ్ చేసి పెట్టేసుకున్నామంటే 1 అవర్‌లో మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి. మనకి ఆమ్లాస్ ఓన్లీ 3 మంత్సే దొరుకుతాయండి. తర్వాత దొరకవు. అందుకని మనము ఈ పెద్ద బ్యాచ్‌లో కనుక చేసి పెట్టేసుకున్నామనుకోండి, మనం 6-7 మంత్స్ వరకు రోజుకో క్యూబ్ తీసుకొని వాడుకోవచ్చు. మనం జ్యూస్‌ని మౌల్డ్స్‌లో పోసుకునే ముందర ప్రతిసారి కలుపుకుంటూ పోసుకోండి. అప్పుడు మొత్తం కిందకి కాన్సంట్రేట్ దిగిపోకుండా ఈవెన్‌గా మొత్తం అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. చూసారు కదా! నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇవి సిలికాన్ మోల్డ్స్ కదా! తీసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా ఒక క్యూబ్ తీసుకొని గ్లాస్‌లో వేసేసుకొని, దాంట్లో కొంచెం వార్మ్ వాటర్ పోసేసుకొని, కొంచెం కౌగి కనుక వేసుకున్నారంటే టర్మరిక్‌కి ఫ్యాట్ అండ్ పెప్పర్ 2 కూడా హెల్ప్ అవుతాయండి మనకి బాడీలో అబ్జార్బ్ అవ్వడానికి. అందుకని నేను చాలా కొంచెం కౌగి కూడా యాడ్ చేసుకుంటాను నా డ్రింక్‌లో. ఇది యాడ్ చేసేసుకొని రోజు ఒక గ్లాస్ తాగుతా. ఇవి నేనెప్పుడూ కూడా లార్జ్ బ్యాచ్‌లో చేసి పెట్టుకుంటానండి. ఈ క్యూబ్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయాక వాటిని నేను జిప్‌లాక్ కవర్‌లో కానీ, ఒక బాక్స్‌లో కానీ పెట్టుకొని వాటిని మళ్ళా ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటా. రోజుకి మీకు అవసరాన్ని బట్టి ఒకటో, రెండో తీసుకొని క్యూబ్స్ వాడుకొని మళ్ళా వెంటనే ఫ్రీజర్‌లో పెట్టేసుకోండి. అంతేనండి. ఇది చేసుకోవడం ఎంత ఈజీయో చూసారు కదా! మనందరి వెల్ బీయింగ్‌కి కూడా ఈ జ్యూస్ చాలా మంచిది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to my channel for more such videos and thank you for watching my Indian Black.